ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే రాత్రికి రాత్రే పట్టిందల్లా బంగారం అవుతుంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే కుటుంబంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి. ఇంటి వాస్తు బావుంటేనే మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది. లేదంటే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మీ ఇంటికి బాగా డబ్బు కలిసి రావాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు నియమాలను తెలుసుకోవాలి. అయితే వాస్తు ప్రకారం కొన్ని ముఖ్యమైన వస్తువులను మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ముందుగా ఈ వీడియో చూసే ముందు కొత్తవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. మన ఇంటి సింహద్వార సంపదను సూచిస్తుంది కాబట్టి మీ ఇంటి ముఖద్వారం తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ ఉంటే చాలా మంచిది. ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు. ఇంటి ముందు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గోమాతతో 33 కోట్ల దేవత మందులు నివసిస్తారు కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది. ఎవరింట్లో అయితే శివలింగం ఉంటుందో అలాంటి ఇళ్లపై శివానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కను మరియు కలబంద మొక్కను పెంచుకోవాలి. తద్వారా మీ ఇంటికి బాగా సంపద కలిసి వస్తుంది. మీ ఇంటి నిర్మాణంలో బెడ్రూమ్లో చాలా ముఖ్యమైనది. మీ ఇంట్లోని పిల్లలు పరీక్షలు, ఉద్యోగాలు, ఇతర విషయాల్లో విజయం సాధించాలంటే మీ పడక గదికి వాస్తు బాగుండాలి. కాబట్టి దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ బెడ్రూమ్ను ఉంచుకునేలాగా చూసుకోవాలి. ఇక పడక గదిలో నిద్రించేటప్పుడు దక్షిణ దిశ వైపు తలపెట్టి నిద్రపోవాలి. అయితే పొరపాటును కూడా ఉత్తర దిశ వైపు తలపెట్టి నిద్రపోకూడదు. ఇక వాస్తు ప్రకారం ఇంటి దక్షిణ దిశలో బరువైన వస్తువులను పెట్టుకోకూడదు. దక్షిణ దిశలో డబ్బును పొదుపు చేయాలి. కాబట్టి కరెంటు స్తంభాలు దగ్గరలో ఇంటిని నిర్మించుకోకూడదు. ఇలాంటి ఇళ్లలో అసలు నివసించకూడదట. లేదంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. కాబట్టి వాస్తు ప్రకారం ఇంటి ఉత్తర దిశకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడట. కాబట్టి ఉత్తర దిశను శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే మీ ఇల్లంతా అప్పు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం మీ ఇంట్లోకి ఏదైనా ఉన్నా లేకపోయినా మీ ఇంటి ఈశాన్యంలో ఒక చిన్న ఎక్వేరియంను పెట్టుకోవచ్చు. ఎక్వేరియంలో చేపలు పెంచుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాంటి ఇళ్లలోకి ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుందట. అలాగే మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా గణపతి చిత్రపటాన్ని నిర్మించుకోవాలి. ముఖద్వారం వద్ద గణపతి చిత్రపటం ఉంటే మీ ఇంటిపై చెడు దృష్టి సోకదు. ఇక ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే మంచిది. అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారట. ఇక మీ పూజ గదిలో దేవుని చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు. ఇక చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో అస్సలు పెట్టుకోకూడదట. ఈ రోజుల్లో చాలా మంది పాలరాతితో పూజ గదిని నిర్మించుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాలరాతితో పూజ గదిని ఉంచకూడదట. పూజ గదిని చెక్కతో నిర్మించుకుంటేనే చాలా మంచిది. ఇక వంట గదిలో కానీ పడక గదిలో కానీ పూజ గదిలో నిర్మించుకోకూడదట. అయితే మీ పూజ గదిలో తప్పనిసరిగా శివపార్వతుల చిత్రపటాన్ని, ఏనుగులతో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని, అలాగే శ్రీరాముల వారి పట్టాభిషేక పటాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ 3 చిత్రపటాలు మీ పూజ గదిలో ఉంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదట. కాబట్టి కమలం పైన కూర్చొని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని మాత్రమే పూజ గదిలో పెట్టుకోవాలట. ఎంత పవిత్రమైన పూజ గదిలో ఒక చిన్న శంఖాన్ని పెట్టుకుంటే మీ ఇంటికి కొన్ని వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయట. లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైన వాటిలో శంఖం ఒకటి. కాబట్టి పూజ గదిలో శంఖం ఉంటే ఆర్థిక సమస్యలన్నీ అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఇక భోజనం చేసే సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలట. తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే మీ ఇంటి ఆయుష్ మరియు మీ ఆయుష్ కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అలాగే ఉత్తర ముఖంగా కూర్చొని భోజనం చేస్తే ఇంటి ముందు సంపద బాగా పెరుగుతుంది. అయితే పడమర ముఖంగా కానీ దక్షిణ ముఖంగా కానీ కూర్చొని భోజనం చేయకూడదట. అదే విధంగా నిలబడి భోజనం చేయకూడదు. తద్వారా మీ ఇంటికి ధన కష్టాలు ఏర్పడతాయి. ఇక మీ ఇంట్లో ఉండే బీరువా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిది. ఎరుపు రంగు ధనాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి మీరు ఉపయోగించే పర్సును కానీ మీ ఇంట్లో ఉండే బీరువాను కానీ ఎరుపు రంగులో ఉండేలాగా చూసుకోండి. ఇక మీ వంటగదిలో ఉండే గ్యాస్ సిలిండర్లు ఆగ్నేయ దిశలోనే పెట్టుకోవాలి. ఇక తూర్పు దిశలో కిటికీలు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. మీ ఇంట్లో ఉండే తలుపులు అలాగే కిటికీలు దక్షిణ దిశలో ఉండకూడదు. జాగ్రత్త పడాలి.
లేదంటే మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి ఉన్న సంపద నశిస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంటిని చీకటిగా ఉంచకూడదట. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటిని ప్రధాన తలుపులను తెరిచి ఉంచాలి. లేదంటే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. మీ ఇంటి ముందు ఎండిపోయిన మొక్కలు ఉంటే వెంటనే తీసేయాలి. ఎండిపోయిన మొక్కలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి కాబట్టి ఇక వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో పొరపాటును కూడా చీపురును పెట్టకూడదు. వంటగదిలో చీపురు ఉంటే మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా వంటగదిలో చెత్త బుట్టలను అస్సలు పెట్టకూడదు. మీ ఇంటికి కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన ఆశ్చర్యం కలిసొస్తుంది. ఇక ఈశాన్య దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బాత్రూమ్ను నిర్మించకూడదు. ఈశాన్యంలో బాత్రూమ్స్ ఉంటే మీ ఇల్లంతా కటిక పేదరంతో నిండిపోతుంది. అలాగే మీ ఇంటి ఈశాన్యంలో బరువైన వస్తువులను పెట్టకూడదు. ఎవరికైతే సొంత ఇంటి కళ ఉంటుందో అలాంటి వారు ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి పడమర ముఖంగా ఒక చిన్న దీపాన్ని వెలిగించాలి. మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక హాస్పిటల్స్ దగ్గరలో ఇంటిని నిర్మించకూడదు. ఇక మీ బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీలను ఉంచకూడదు. అలాగే ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రిక్ వస్తువులను వంటి ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలి. ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటి వస్తువులను మాత్రమే వాయువ్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇక టీవీ ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ పెట్టుకోవాలి. ఇక మీ ఇంట్లో ఉపయోగించే అద్దాన్ని తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ పెట్టుకోవాలి. అయితే బెడ్రూమ్లో మాత్రం అద్దాలు ఉండకూడదు. అరిగిపోయిన మరియు విరిగిపోయిన గడియారాలను, పాత క్యాలెండర్లను, విరిగిపోయిన వస్తువులను, అలాగే పాతబడిన ఇనుప వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించి మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. తద్వారా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందలేరు.